నమస్తే. ఈరోజు నేను మీతో స్పైన్ సర్జరీలో ఏం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడతాను. స్పైన్ సర్జరీలో ఫండమెంటల్‌గా 2 యాస్పెక్ట్స్ డీల్ చేస్తాం. ఒకటి ఎక్కడైతే డిస్క్ వెన్నునరాన్ని ఒత్తిడి పడుతుందో ఆ డిస్క్‌ని క్లియర్ చేయడం. దాన్ని డిస్కెక్టమీ అంటాం. ఇంకొకటి ఎముకల మధ్యలో వెన్నుపూస ఎముకల మధ్యలో అనవసరమైన కదలికలుంటే వాటిని స్క్రూస్ వేసి బిగించుకోవడం. చిన్న రంధ్రం ద్వారా వెన్నుపూస మీద ఉన్న కండరాన్ని కాస్త తొలగించి దానిపైన ఉన్న ఎముక తీసి డిస్క్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. దీన్ని లామినెక్టమీ అంటాం. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత డిస్క్ని రీచ్ అయిన తర్వాత అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్తో డిస్క్ని తీయడం అనేది జరుగుతుంది. దీన్ని డిస్కెక్టమీ అంటాం. ఇదే విధానంలో అవసరాన్ని బట్టి పెడికిల్ స్క్రూస్ చిన్న రంధ్రం ద్వారా ఎముకలోకి స్క్రూస్ వేసి బిగించుకొని దాన్ని రాడ్స్తో కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఫిక్సేషన్ అంటాం. దీని ద్వారా స్పైన్లో ఉన్న డిస్క్ తీయడం, వెన్ను ఎముకల మధ్యలో ఉన్న అనవసరమైన కదలికల్ని బిగించుకోవడం ద్వారా సర్జరీ అనేది పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఈ సర్జరీ చాలా సేఫ్గా కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు.